ఇది ముఖ్యం కాదు. ఆ లోటు మనం తీర్చలేనిది. అయినా కూడా మేము మీ వెనకాల భారత్ మాతాకి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మురళీ నాయక్, మురళీ నాయక్, అమర హే, అమర హే, అమర హే, అమర హే. మాతాకి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే మాతరం, వందే మాతరం. సైడ్ రండి, సైడ్ రండి. పెద్ద నూరా నూరా పక్కన భారత్ మాతాకి. ఈరోజు యుద్ధంలో వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ గారికి ఘనంగా నివాళులు అర్పించడానికి మొన్న ఒంగోలు మేయర్ గారు అయినటువంటి శ్రీమతి బంగాడ సుజాత గారు ఇచ్చేసి ఉన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, అమర్ రహే మురళీ నాయక్, మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్. ఈరోజు 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి వీరికి ఘన నివాళులు అర్పించడానికి ముందుకొచ్చాము. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీతో మనం ప్రదర్శన చేస్తున్నాం. మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వందే మాతరం, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, అమర హే, అమర హే, అమర హే, అమర హే. మురళీ నాయక్, మురళీ నాయక్, మురళీ నాయక్. వృధా కానీయం, వృధా కానీయం, వృధా కానీయం, వృధా కానీయం, వృధా కానీయం, వృధా కానీయం. వందే మాతరం, వందే మాతరం, మాతరం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మురళీ నాయక్, అమర్ రహే, మురళీ నాయక్, అమర్ రహే, మురళీ నాయక్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, మురళీ నాయక్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, మురళీ నాయక్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, మురళీ నాయక్, అమర్ రహే. మీ త్యాగాలను, మీ త్యాగాలను, మీ త్యాగాలను, త్యాగాలను అమర్ రహే, అమర్ రహే, మురళీ నాయక్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, మురళీ నాయక్, అమర్ రహే. ఈరోజు సత్యసాయి జిల్లా చెందినటువంటి మన అమరజీవి భారత్ మాత వ్యక్తిగత మురళీ నాయక్ గారి యొక్క వీరమరణానికి సంతాపంగా మరి ఒంగోలులో మరి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా మరి రణభూమిలో అంటే భారత మాతను గౌరవిస్తూ మన యొక్క దేశ రక్షణ కోసమే పాకిస్తాన్ అండ్ భారతదేశం యొక్క యుద్ధంలో మరి వారి వీరమరణాన్ని చెందడం నిజంగా అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది గర్వించదగ్గ విషయం అయినప్పటికీ కూడా మరి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయన లేని లేదు అనేది చాలా ఎవరు ప్రోత్సహించింది. కాబట్టి ఆ కుటుంబ సభ్యులకి మరి మన యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున
వారికి గాఢంగా నివాళులు అర్పించడం, అలాగే కుటుంబ సభ్యులు మనశాంతిగా ఉండాలని, అలాగే ఎల్లప్పుడూ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా మనం జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సేవలను గుర్తిస్తూ వారి వేరుమన్నానికి గుర్తింపుగా మరి 5 ఎకరాల పొలాన్ని, అలాగే 5 లక్షలు అమౌంట్, అలాగే ఇళ్ల స్థలము, ఉద్యోగము, అలాగే మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వారి తరఫున ఒక 40 లక్షలు వారికి ఇవ్వడం జరిగింది. అంటే అది మనము వారికి ఇచ్చిన గౌరవంగా మనం భావించాలి. అంతేకాకుండా అది ఎంతో మనము చేసినప్పటికీ కూడా ఆ కుటుంబానికి అది ఆ లేదు మనం ప్రోత్సహించదు కాబట్టి ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతాడు మన మురళీ నాయక్ గారు. కాబట్టి అప్పటికీ కూడా ఇలాంటి మనం సైనికులు ఉండబట్టే మనం అందరం కూడా ఇలాగ నేరంగా సంతోషంగా మన గుండెల్లో చేరేసుకుని హాయిగా నిద్రపోతున్నాము, హ్యాపీగా ఉండగలుగుతున్నాము. గతంలో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ అనేక మంది మరి జాతీయ నాయకులు ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేస్తున్న స్వాతంత్రం తీసుకొస్తే ఇప్పటికీ కూడా మరి మన దాయాదులు పాకిస్తానీలు మన మీదకి ఏదో ఒక నష్టంతో యుద్ధానికి కాలు పెరుగుతున్నారు. అయితే మన భారతీయులు ఏమాత్రమో తీసుకోకుండా వారికి పూర్తిగా మరి బుద్ధి చెప్తారు కాబట్టి వాళ్ళు మరి వెంకటి గారు కాబట్టి అది ఒక రకంగా సంతోషమైనప్పటికీ కూడా మరి ఎంతో మంది మరి ప్రాణత్యాగం చేశారు కాబట్టి వారందరినీ కూడా మనందరిలో గుర్తుపెట్టుకోవాల్సిన కార్యక్రమం చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మరి కొవ్వొత్తులు దాడి చేయడం చాలా గొప్ప విషయం. దానికి మేము కూడా ఆహ్వానించేందుకు మరి వారి అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఏర్పాటు చేశారో వారికి నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు చేస్తాను. జనం కోసం రణభూమిలో వీర మరణం చెందిన వీరుగా మీకు వందనం. మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో 14 మంది ఆయన చుట్టుముట్టి నీచ చేస్తూ ఆయన ఒంటరి పోరాటం చెంది అలాంటి సందర్భంలో కూడా అతను దేశభక్తి చదవకుండా అతను 14 మందిని చంపేశారు. దొంగచాటు నుండి అతన్ని కావడం వల్ల చనిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాల సాయశక్తుల కృషి చేస్తుందని చెప్పారు. అది చాలా ఆనందించాల్సిన విషయం. అదే కాకుండా మన ప్రధానమంత్రి గారు ఈ యుద్ధం విషయంలో సమస్ఫూర్తిగా స్పందించి దేశ ప్రజల్ని కన్నబెట్టిలా చూసుకుంటున్నారు. అది కూడా చాలా సంతోషించాల్సిన విషయం. అంతేకాకుండా భవిష్యత్తులో మురళీ నాయక్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనందరం మంచి దేశభక్తితో దేశాన్ని సేవ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ మురళీ నాయక్ గారికి ఒక్కసారి అమర్హై తెలియజేస్తున్నాం. మురళీ నాయక్ గారు ఆయనకి 2 నిమిషాలు మనందరం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం.